ఏపీ కేబినెట్ లో సోషల్ మీడియా ట్రెండ్స్ పై చర్చ జరిగింది. ఎజెండాలో అంశాలపై చర్చల తర్వాత ఈ అంశంపై ఫోకస్ చేసింది కేబినెట్. సోషల్ మీడియాకు సంబంధించి ప్రత్యేక మెకానిజం రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నట్టుగా భావించిన కేబినెట్ సోషల్ మీడియాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు డీజీపీ. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది. ఏపీ కేబినెట్ లో సోషల్ మీడియా ట్రెండ్స్ పై కూడా చర్చించారు మంత్రులు. ఎజెండాలోని అంశాలపై చర్చల తర్వాత ఈ అంశంపైనే ఫోకస్ చేసింది కేబినెట్. సోషల్ మీడియాకు సంబంధించి ఒక ప్రత్యేక మెకానిజం తేవాలని సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నట్టుగా కేబినెట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మీద కూడా ట్రెండ్స్ మీద కూడా కేబినెట్ లో చర్చించారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, ఎప్పుడు కూడా కేబినెట్ లో ఇలాంటి ఒక అంశం కూడా చర్చకు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలైనా, అంతకుముందు జరిగిన వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని దీనికి ఒక ఎండ్ కార్డ్ వేయాలని భావించి ఈ డిస్కషన్ కూడా తీసుకొచ్చారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, గతం నుంచి ఇట్లాంటి పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంటూనే వస్తుంది. సాధారణంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే పరిమితం కాదు ఇది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు, రాజకీయ ఆరోపణలకి సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్గా మారింది. అది చాలా తీవ్ర పరిణామాల రూపాంతరం చెంది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉపా కేసు దాకా వెళ్ళేంత వరకు ఉపా కేసులు పెట్టి ఆ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారానికి కానీ, దాంట్లో జరుగుతున్న ఫేక్ ప్రచారానికి కావచ్చు, లేకపోతే మార్ఫింగ్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వాటి పట్ల ఒక ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఘటనలో ఉపా చట్టాన్ని నమోదు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సాధారణంగా ఉపా యాక్ట్ని నమోదు చేస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలు అయితే డిస్కషన్ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈరోజు ఖచ్చితంగా దాన్ని చర్చించిన నేపథ్యం కనిపించింది. చర్చించాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే దానికి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా దీనికి ఒక ప్రత్యేక మెకానిజం ఉండాలి. ఇది కేవలం ప్రభుత్వాలే కాదు, మహిళలు టార్గెట్ అవుతున్నారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉన్న అనిత మీద కూడా గతంలో కూడా ఇట్లాంటి ట్రోల్స్ చేయడం జరిగింది. అలాగే ఎవరి మీదైనా ఇట్లాంటి ఈజీగా ట్రోల్ చేయగలుగుతున్నారు, లేకపోతే ఈజీగా దుష్ప్రచారం చేయగలుగుతున్నారు. ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో అందరికీ ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. దానికి మంత్రుల నుంచి కూడా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని ఒక చట్టాన్ని ప్రత్యేకంగా ఒక చట్టాన్ని ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం కేవలం ఐటీ యాక్ట్ నమోదు చేస్తే అవి 7 సంవత్సరాల లోపల శిక్షలు కాబట్టి వాటికి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ రాకుండా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇట్లాంటి వాటిని పునరావృతం చేయకుండా ఆపగలిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి చట్టం ఏమైనా తీసుకురాగలమా అన్న ఆలోచించాలన్నట్టుగా ముఖ్యమంత్రి సూచించారు. అయితే కొత్త చట్టం తీసుకురావాలన్నా, దాన్ని అమలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఖచ్చితంగా అవసరం. కేంద్రం దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. సో కేంద్రంతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని మంత్రులు కూడా ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా దానికి ప్రత్యేక చట్టాన్ని కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రత్యేక మెకానిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం కానీ, దానికి సంబంధించి కట్టడికి ఒక జీవోఎంను ఏర్పాటు చేస్తున్నారు. ఆ జీవోఎంలో నారా లోకేష్, అలాగే హోంమంత్రి అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ముగ్గురు, అనిత అలాగే నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ సమావేశమయ్యారు. దానికి సంబంధించిన మరిన్ని అంశాలు మళ్ళీ త్వరలోనే మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. ఓవర్ టు స్టూడియో. థాంక్యూ ఈశ్వర్.